స్టేట్ మన ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ గారు ఆంజనేయ గారు, అదేవిధంగా మిత్రుడు ముగ్గురెడ్డి గారు, చైర్మన్ తాయపల్లి రత్నాథ్ గారు, ఇప్పుడే చూసిన స్టేట్ చైర్మన్ గారికి వాళ్ళ ట్రైనింగ్ ఇప్పటివరకు చేసిన రాహుల్ బుద్ధ గారికి, వేదిక మిత్రులకు, ఇక్కడ చేసిన యువకులు, ఎస్టీజర్ మెంబర్స్ కు, ప్రెస్ వాళ్ళందరికీ ఉదయపడతారు. ప్రెసిడెంట్ సార్ పర్మిషన్ తీసుకున్నా 3 రోజులు ట్రైనింగ్ ఎందుకు ఇస్తాం? ఎందుకు ఇస్తారు? అదొక పార్టీ గురించి సిద్ధాంతాలు వర్తిస్తారు. మంచిగా రేపు రాబోయే రోజులు ఏ విధంగా ఉండాలి, మనం మోసం చేసే పార్టీలు ఏ విధంగా అనుకుంటా. గాంధీ గారు, సోనియా గాంధీ గారు భర్తను కూడా కోల్పోయి చిన్నపిల్లలు ఉన్నా కొన్ని రోజులు రాజకీయాలకు దూరం ఉంది, వ్యవస్థలను చెడిపోతున్న ఉద్దేశంతో పనిచేశారు. అది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. మన రాహుల్ గాంధీ గారు చెప్తారు, పబ్లిక్ మీటింగ్ మాకు ఉండడానికి ఢిల్లీలో ఇల్లు కూడా లేదు, ఢిల్లీలో రాహుల్ గాంధీ ఫ్యామిలీకి ఉండడానికి ఇల్లు లేదు. ఎటువంటి ఫ్యామిలీ అటువంటి వాళ్ళు ఎందుకు సాటిఫై చేస్తా ఉంటారు? ఇప్పుడు ఉన్నవాళ్ళు అలా మనుషులను దోచుకోండి, మేము ఎన్నో ఉంటామో గ్యారంటీ లేదు, మళ్ళా పోషించారు వాళ్ళకు కూడా మన రాకుండా కానీ సిద్ధాంతాలు మనకు మాకు ఒక ప్రెస్ పెట్టి బ్రిటిష్ పాలనలో ప్రెస్ పెడితే దానికి ఏదైనా చందాలు అడిగితే ఇస్తే దేంట్లో ఇచ్చినా ఓన్లీ ప్రెస్ చేసే దౌర్జన్యాలు ప్రజలకు పోవాలి. అది ఇచ్చిన నోటీస్, ఈడీ నోటీస్, కోర్టులో ఎన్కేసుకునే వాళ్ళకి ఎక్కువ వర్తిస్తున్నావు కానీ 20-30 లక్షలు ఇచ్చుకోండి. ఎవరికి ఇచ్చారు? ప్రెస్కి ఇచ్చాం. మీరు యువకులు వాస్తవాలు ఆలోచించండి. రాజకీయ వదలు ఏది మన భవిష్యత్ ఏది? మన తల్లిదండ్రులు మేమంతా ఖర్చు పెట్టుకుని జరుగుతుంది, తిరగలే. ఆ డబ్బులు కూడా నా పిల్లలకు కూడా కావాలనిపించా. మరి మనం పాలించే వాళ్ళు ఎలా చేస్తున్నాను? తల్లిదండ్రులకి, ఎయిర్పోర్ట్ వాళ్ళకి, కోర్టు వాళ్ళకి, చీఫ్లు వచ్చే కోల్ని ఎయిర్పోర్ట్ కోర్టు వాళ్ళు తీసుకోగానే కోర్టు ధరలు పెంచేసి ఒక్కటి చెప్తున్నా, నేను అనుభవం చూస్తున్నా. సిమెంట్ ఫ్యాక్టరీ కూడా తీసుకుంటున్నా. ఇప్పుడు 300 ఇంకా 2-3 సిమెంట్ ఫ్యాక్టరీలు కాగానే 2,500 పోతారు. ఎందుకు? నాకు ఓడి ఓడి తయారు సిమెంట్ అన్ని నాయి. మరి అది సార్ మనందరికీ ఇల్లు కట్టిన అవసరం, ప్రతి దానికి అవసరం ఉంటుంది సిమెంట్. దాన్ని కూడా దోచుకోవడానికి దొంగలు తయారు చేస్తారు. అవసరం ఉన్నది వాడు ఏమైనా చేసుకోవాలని రేపు సిమెంట్ తోటి మనం పనులు మీరు మనమేమనుకుంటున్నాం అంతకు రాదు. అది ఆఫీసర్ తీసుకున్నాడు మనం పనులట అంతే. ఆ రోజు మీరు యువకులు కాబట్టి మీరు ఒక పెద్ద మనిషిగా మీరు అన్ని చూస్తా ఉన్న వ్యవస్థ
రేపు రాబోయే రోజుల్లో మనం కొద్దిగా యాక్టివ్ లేకుండా అడగకుంటే రెచ్చిపోయేటప్పుడు ఊళ్ళో ఎక్కడైనా మన డిస్టిక్ ఏమి చెప్పండి. మన మీద ఎన్ని లోన్లు తెచ్చి పెట్టాడు మన డిస్టిక్ ఏమొచ్చాయి. ఒక స్కూల్ రూమ్ రాలే, ఒక ప్రాజెక్టు రాలే, కాలేజీలు రాలే, యూనివర్సిటీ మనమే, హాస్పిటల్స్ మనమే, లిఫ్ట్ ఇరిగేషన్ మనమే, కోట్ల కోట్లు మనం ప్రాధాన్యత పెడితే ఎందుకు పెట్టినా నేను మీ అందరికి కిరాస్ లేవు, పెద్ద చెరువులు లేవు. ఒక 2 గంటలు వస్తే 2-3 గంటలు వర్షాకాలం ఇస్తే మీ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. మీరు ఏదో పిల్లలు దాన్ని ఏం చేసింది మనం ఎప్పుడైనా అడిగిన ఏం చేసిండు దర్శుడు ఏం చేసిండు అలా స్వార్థాల కొరకు 3,000 కోట్ల పైపులు కాకిరగా అని 300 కోట్లతో అయిపోయిన దాన్ని 2,000 కోట్లు లోపేసి ఇక్కడే నిలిచిందా అడిగింది. మనం ఇలా ఉంటేనే కొద్దిగా ఎక్కడ కనీసం ప్రజలు చేసిందా లేదు. కూడా నిలబడి ఆడియో మార్కెట్ చేసేదాన్ని వాళ్ళు పురాలు ఇవి అచ్చుకుపోవడం అచ్చుకోవడం చేసింది. మా ఆలోచన ఎక్కువ మంచి ఆ నీళ్ళే వస్తాయి. ఇక్కడ తెచ్చేదా మంచి పనులు పోవాలగా స్వార్థం కేసీఆర్ తెలిసి ఆ ప్రాజెక్టు కట్టాడు. అది ఏ ప్రాజెక్టు సక్సెస్ అయిందా? నేను ఎప్పుడైనా చెప్పినా గాంధీ భవన్లో మీటింగ్ కూడా చెప్పినా ఈ గాంధీలు కమిషన్ల కొరకు స్వార్థాల కొరకు ఇండియాలో అయితే చాలా బాగుంది. ఇది చేయక ఇవన్నీ చేశాడు. మళ్ళీ వాడికి ఏమన్నా ఏ నా పార్టీలు ఉన్నాం కదా ఏదో గంగల గురించి పోతాం ఓటు కంటే మీ అందరికి చెప్తా ఉంటాయి. ఓటు ఇంపార్టెంట్ కాదు, 3 ఏళ్ళు ఉందో తీస్తుంది. మనము మన భవిష్యత్తు పిల్లల కోసం ఇంపార్టెంట్. మన భవిష్యత్తులో ఏది కాపాడుతుంది దాన్ని మనం కాపాడుకోవాలి. ఎవరు నిర్ణయం చేసేటంటే చేస్తూ ఉంటే మనం ఒప్పుకుంటాం. కొట్లాడుతుంటే మార్కెట్ ఆ ఖర్చులను ఆఫీసర్లకు చెప్పాలి. ఇది మంచిది కాదు, గవర్నమెంట్ చేస్తాం. నేను నా ముగ్గురి తహసీల్దార్ ఆఫీసర్ సబ్మిట్ చేసినాం. నాకేమున్నది మాకు పదకాలం పైసలు తీసుకుని మీ దగ్గర తీసుకున్నాం. బుక్ ఇక్కడ రాస్తే మీరు రాసి నా దగ్గర రాసి మరి నేనేమి సబ్మిట్ చేసిన వాడి దగ్గర తీసుకుని దొరుకుతాడు కదా. అందుకు మనం వాళ్ళ దగ్గర 50,000 లక్షల రూపాయలు ఇస్తారా తహసీల్దార్ మీరు గుట్టగా అలా కులాలు కాదు. వీడు మన కులం తీసేసిన మన కులంలో పెడతాం. కానీ సాయంత్రం ఎనీ పర్సన్ ఏ కాస్ట్ అయినా మనం బాగుంటాం. వాళ్ళు చూసుకుంటూ చేస్తాడు, చూసుకుంటూ చేస్తాడు. కరెక్టా? నేనేమో తప్పు చెప్తున్నాను. ఎక్కడ కూడా రిజర్వేషన్ అవన్నీ నడుస్తాయి వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చి రాకుంటున్నాయి, బరాబర్ చేస్తాను వస్తాయి. ఇవి మన డిస్ట్రిక్ట్ లో ఎంత ఇబ్బందులు పెడుతున్నారంటే తెలుసునా మార్కెట్ ఇస్తా ఉన్నాం లేదు కంట్రోల్ అయ్యారు. అలా కూడా తీసేయమని చెప్తా. అదేవిధంగా మనం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మండల ఆఫీస్ పై ఆల్ డిపార్ట్మెంట్స్
కరెంటు కానీ ఇరిగేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ పంచాయతీ రాజ్ కానీ ఆర్డబ్ల్యూస్ కానీ సిగ్నేచర్ పెట్టి నేను ఎట్టుపోతున్నామని రాస్తూ నువ్వు అడిగేటోలేదు అది అర్థం లేదు ఇద్దరే మాకు అంటే ఇద్దరు పిల్లలు వాడు ఎవరు మనం కష్టపడి తెలుసుకుంటే ఇద్దరు మన కొరకు చేయబడుతుంది కనుక మనకి ఏ బాధ్యత లేదు కనీసం మా సౌకర్యాలు చెప్తాను అవి కూడా అవన్నీ తీసుకొని కొద్దిగా యాక్షన్ చేసుకోమని చెప్తాను మొన్ననే కలెక్టర్ పోయిన కలెక్టర్ తెప్పించా సర్కులర్ తెప్పించా గుర్తులు బాగా ఉడుకు పెట్టారు అవే కాదు ఉడుకెక్క పెట్టాలి కదా ఇది తప్పనిసరిగా చేసుకున్నాం ట్రైనింగ్ ఇవ్వండి భూపతి రెడ్డి గారు అందరూ తయారు గారు అందరూ ఉన్నాం తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు వస్తారు ప్రాజెక్ట్ జీవులని చెప్తాం ఈ భూపతి రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజ్ కావాలంటున్నాం అనుకుంటున్నాం ఒకటి ఇంకోటి మీరు దయచేసి చెప్తాం స్కూళ్ళలో కొట్టి కానీ టీచర్లు చదివేయక మన లైఫ్లో ఎవరికి చేయలేదు సమస్యలేదు పోయిన సంవత్సరం నుంచి నా ఇద్దరు పిల్లలు ప్రతి ఒక్కరు అంటే ఇద్దరు పిల్లలు అయితే ప్రైవేట్లో పోతే 50,000 ఖర్చు వస్తుంది వీళ్ళందరూ మంచిగా చదువుకున్నారు మన టీచర్ వాళ్ళతో చెప్పేదే వాళ్ళతో పని తీసుకోక ఇప్పుడు బాగా ఫస్ట్ వస్తున్నాం నేను 20,600 ఎగ్జామ్ రాస్తే చేతిలో ఆల్మోస్ట్ ఒక 400 తప్పాలో వస్తాయి మళ్ళీ మెరిట్ కూడా వచ్చింది గవర్నమెంట్ స్కూల్ ఇది దీంట్లో చేస్తా ఉన్నాం కంపల్సరిగా కాలేజీ కూడా ఇన్స్పెక్షన్ చేద్దాం ఇంకోటి బాగా బడ్జెట్ ఒకటి చెప్పాలి స్టేట్లో మనం అందరం చిన్న పనులందరూ కాదు భూములు అందరూ ఉంటాయి నేను ఏదో పైపు కూడా చేసుకుంటాం మన పెద్దలు 50-60 ఏళ్ళ కింద పెట్టారు పాలిటెక్నిక్ ఐటీఐ కాలేజ్ మోడల్ రిపేర్ చేయాలా ఏదైనా ఏది లైట్ మిషన్ ఎట్లా చేసుకోవాలి పైపులు ఎట్లా వేసుకోవాలి ఇవన్నీ చేస్తే దాన్ని నాణ్యత చేయాలి మన పిల్లలు రోడ్డు మీద తిరగదు అందరికి భగవంతుడు చదువు రావు జీతం రావు ఏదో ఒక పని చేసుకున్నాడు కదా అది తప్పనిసరిగా చేస్తూ అదేవిధంగా మనం అందరూ వ్యవసాయం చేస్తామా లేదా ఇది వ్యవసాయం చేస్తామా ఒక్క వరి నడుపుతుందా మరి ఏం చేద్దాం సగం ఫ్యాక్టరీ నర్సరీ లేదు ఇంకేం ఫ్యాక్టరీ రోడ్డు చెప్పాలి పంట వస్తుంది లోటు అంటే రైతులు అంటే పంటలు వస్తుంది అంటే బాగా స్టడీ చేసిన తర్వాత సుగర్ ఫ్యాక్టరీ ఈ రైతులు ఎవరు పెట్టుకోవట్లేదు పెట్టుకున్నారా మామూలు గవర్నమెంట్ వచ్చినాం బాగుందా మామూలు 1,00,000 రూపాయలు ఖమ్మంలో ఆంధ్రలో లీజ్ ఇస్తున్నారు సంవత్సరం 3 years కదా దాంట్లో మనం ఎందుకు పెట్టుకోవద్దు ఆ 1,00,000 రూపాయలు మంది కూడా 10 ఎకరాలకు 1 లక్ష చెప్పు అదేవిధంగా ఒక ఫస్ట్ ఇయర్ ఇంటర్నల్ ప్రాఫిట్ 90 సంవత్సరాలు సెకండ్ ఇయర్ 40% వస్తుంది ఫోర్త్ ఇయర్ నుంచి మనం పండించాలి ఇది మీకు ఎందుకు చెప్తున్నారంటే చేద్దామని కష్టపడుతున్నారు
ఒక బోర్ 200 ఉంటే వెనక 50 చెట్టు పెడతారు ఎకరం ఇది 50 ఒక్క చెట్టుకు 200-250 లీటర్లు కావాలి. 4,000 లీటర్లు ఇస్తుంది ఆ బోర్ల. అది ఒక 3 ఎకరాలకు 4 ఎకరాలు